జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి. హలో కీర్తి. లంచ్ టైంలో మావయ్య నాకు కాల్ చేసి ఇంటికి మీ అమ్మ వాళ్ళు వచ్చి వేరు కాపురం గురించి మాట్లాడారని చెప్పారు. అసలేం జరిగింది? నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు కీర్తి. ఆ మాట అన్నది మీ అమ్మ వాళ్ళు కాదు, నేను. మీరా? అవును, మీ మావయ్య గారి స్పీడ్కి బ్రేకులు వెయ్యాలని నేనే అలా చెప్పాను. అసలు ఏం జరిగిందంటే, మా స్థాయి కాకపోయినా మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకున్నాం. కానీ మీరు మాకేం మర్యాద మిగిల్చారు? మీ స్థాయికి తగ్గట్టే ప్రవర్తించి మేము తలలో దించుకునేలా చేస్తుంది మీరు, మీ అమ్మాయి. మీరిలా మాట్లాడే స్వభావం ఉన్న మనిషిని తెలిసే మేం కూడా పక్కా ప్లాన్తో వచ్చాం. అందుకే మీ నుంచి మీ కొడుకు కోడల్ని విడగొట్టి వేరే కాపురం పెట్టించాలనే ఆలోచనతోనే ఇక్కడికొచ్చాం. అలా జరిగింది. మీరు మావయ్యని డైవర్ట్ చేయడానికి అలా అన్నా సరే, మా మావయ్య దాన్ని మనసులో పెట్టుకునే రకం. ఈ టాపిక్ గురించి మళ్ళీ నీతో ఏమైనా అంటే చెప్పు, నేనొచ్చి డైరెక్ట్గా మాట్లాడతాను. వద్దండి, మీరు మళ్ళీ వస్తే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. నేనే మేనేజ్ చేస్తానులేండి. కొడుకు కోడలు వేరు కాపురం పెడితే తల్లిదండ్రుల మనసు ఎంతగా క్షోభిస్తుందో అర్థం చేసుకోగలను. తెలిసి కూడా నేను అలాంటి పని ఎప్పటికీ చెయ్యను. అమ్మ అన్నయ్య వాళ్ళని బయటికి గెంటేసిన దాని గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వదినకి తెలుసో తెలియకో చేసిన పనికి అమ్మ పెద్ద శిక్ష వేసింది. ఇప్పుడు వాళ్ళు మనకి శత్రువైనా నీలకంఠం దగ్గరికి చేరి అమ్మకి మరింత వేదన మిగిల్చారు. అమ్మకి రోజు రోజుకి కష్టాలు కన్నీళ్లతో సహవాసం అయిపోతుంది. కన్నీళ్లతో ఎదురెత్తుతున్న అమ్మ కోసం నేనేమీ చెయ్యలేని చేతకాని నిస్సహాయురాల్లా ఉండిపోయానన్న అపరాధ భావంతో నేను కృషించిపోతున్నాను. తొందరలోనే అక్క వాళ్ళని కమ్మిన కష్టాలనే కారు మేఘాలు వర్షంలా కరిగి మనందరి గుండెల మీద ఉన్న భారాన్ని తొలగిస్తాయనే ఆశ నాలో చిగురించింది కీర్తి. ఈరోజు ఉదయం మహేష్ వాళ్లను నీలకంఠం చెర నుంచి విడిపించాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరు. మీరు చెప్పేది నిజమా? అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? తెలీదు, కానీ వాళ్లల్లో మార్పు స్టార్ట్ అయిందన్న నమ్మకం మాత్రం నాకు కలిగింది. తొందరలోనే అక్క మనసు మారితే మహేష్ వాళ్ళను తీసుకెళ్లి అక్క దగ్గరకు చేర్చి మారిన మనుషులతో సరికొత్త బృందావనంలా ఆ ఇంటిని తీర్చిదిద్దుతాను. నువ్వు హ్యాపీగా ఉండు. చాలా మంచి మాట చెప్పారు. మీరన్నది తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఇంటికి వెళ్ళడం ఆలస్యమైంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. ఇది ఇంతసేపైనా ఇంకా ఇంటికి రాలేదేంటి? నైట్ టైంలో కూడా క్లాసులు చెప్తారా? ఫోన్ కూడా తీయట్లేదు. నేనంటే మరీ లెక్క లేకుండా పోయింది. రాని చెప్తా. మేము నిన్ను తోపు తురుముకానని పొగిడినంతసేపు కూడా లేదు కదరా నీ ఆనందం. రే, తను నిన్ను నిజంగా ఇష్టపడుతుందా?
ఈ సీన్ చూశాక ఎందుకో నాకు డౌట్ కొడుతుందిరా. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంత లేట్ అయినా ఇంటికి రాకపోయేసరికి నీ డొక్కు స్కూటీ హ్యాండ్ ఇచ్చే ఉంటుంది అనుకున్నాను. కరెక్ట్గా అదే జరిగింది. దీన్ని నమ్ముకొని బయటకు వస్తే ఇదిగో ఇలా రోడ్ల పాలు అవ్వాల్సిందే. అవసరమా? నీకు అసలు ఆ జాబ్ అవసరమా? ఏయ్, నా స్కూటీని డొక్కుదంటావా? నా మీద నోరు జారినట్టు నా స్కూటీని కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నిన్ను డొక్కు డొక్కు చేసేస్తాను. నీ కటౌట్కి నువ్వు కొట్టే డైలాగ్స్కి ఏమైనా లింక్ గాని సింక్ గాని ఉన్నాయా? ఆ? కంటెంట్ ఉన్నోళ్ళకి కటౌట్తో పనిలేదు మిస్టర్. నువ్వే నాన్ సింక్ లో మాట్లాడి రెచ్చగొట్టావు. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. చిన్న మాట అంటే చాలు చిచ్చుబుడ్డిలా చిరుబుర్లాడతావు. మాట పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే స్కూటీ హ్యాండ్ ఇచ్చిన ఫైర్లో ఉన్నాను. అనవసరంగా రెచ్చగొట్టాలని చూడుకు. ఏ ఆగు. కొండముచ్చులాగా అర్ధరాత్రి ఎర్ర డ్రెస్ వేసుకొని తిరగటం ఏంటి? ఇదిగో, నా డ్రెస్ ని కామెంట్ చేస్తే మాత్రం నాకు క్రాక్ వస్తుంది. నాకు ఎలాంటి డ్రెస్సులు కంఫర్టో అవే వేసుకెళ్తాను. నీకు ఇష్టమైనవి వేసుకుని వెళ్ళమంటే నేను ఫాలో అవ్వను. మైండ్ ఇట్. మైండ్ ఇట్ అంటావేంటి? నేనేమైనా నా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పానా? నీ భర్తగా నీకే చెప్పాను కదా. దాన్నేదో తప్పన్నట్టు చెప్తావేంటి? నీ మొగుడుతో మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోకు. ఇంట్లో భర్తవి, ఇక్కడ కాదు. అమ్మా నాన్న అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అమ్మా నాన్నే అవుతారు. భర్త కూడా అంతే. ఇంట్లో భర్త, రోడ్డు మీద బఫూన్ అవ్వడు కదా. ఇదిగో, రేపటి నుంచి నీ ఇష్టం వచ్చిన డ్రెస్లో వెళ్ళు, కానీ షూస్ మాత్రం వేసుకెళ్ళద్దు. నా ఇష్టం వచ్చింది వేసుకెళ్తాను. షూస్ వేసుకెళ్తాను, లేదంటే చెప్పులు వేసుకెళ్తాను. నువ్వు చెప్పిందే వేసుకెళ్ళాలా? హలో, నువ్వు ఎలా ఉన్నా సరే షూస్ వేసుకెళ్ళడానికి వీల్లేదు. నన్ను కంట్రోల్ చేయాలని చూస్తావా? హౌ డేర్ యూ! పోనీ లేని ఊరుకుంటూ ఉంటే సైకోలా బిహేవ్ చేస్తున్నావు. నువ్వెలాంటి డ్రెస్సులు వేసుకోవాలో నేను చెప్తున్నానా? మరి నన్నెందుకు రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నావు? నేను ఏది చేసినా లిమిట్స్ క్రాస్ చేయకుండానే చేస్తాను. అయినా సరే నీ బాసిజం చూపిస్తావేంటి? ఏం చేస్తున్నావు ఆదర్శ్? ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వదులు. షూ ఎందుకు లాగుతున్నావు? వదులు. అమ్మయ్యా, కాలి మెట్టెలు తీలేదంటే భర్తగా నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే. ఈ రోజుకి షూ వేసుకుంటే వేసుకున్నావు కానీ రేపటి నుంచి మాత్రం వేసుకుంటే కుదరదు. అమ్మ దొంగ, చెప్పులేసుకుంటే నా కాలికున్న మెట్టల్ని చూసి నాకు పెళ్ళయిందని అందరికీ తెలిసిపోతుంది. ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి నన్ను ఏ మగాడు కూడా చెడు ఉద్దేశంతో చూడడు. అదే షూ వేసుకుంటే నాకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియక ఫాలో అవుతారన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ నీది. దొరికావురా ఆదర్శ్. నీకింత జల్సీ ఫీలింగ్ ఉందా? థ్యాంక్స్. ఇవే
ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కితకితలు పెడుతుంటే కదలకుండా ఎలా ఉండమంటావు? హా? నువ్వేమైనా ఎల్కేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా కితకితలు పెట్టడానికి? సరిగ్గా నిలబడు. ఓయ్, నువ్వు అసలు మగాడివేనా? ఏయ్, కళ్ళు నెత్తికెక్కా? నోటికొచ్చింది మాట్లాడుతున్నావు? పంచె కట్టుకోవడం ప్రతి మగాడి లక్షణం. నువ్వేమో పంచె కట్టుపోతూ ఉంటే సాల్సా డాన్స్ చేస్తున్నావు. బుద్ధిగా నిలబడితే నేనెందుకు మాటలతో మంట పుట్టిస్తాను? సర్లే కట్టు. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా? ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తడబాటసలేందే. గుండె తడగుందే విడిగుందే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మా కమ్మా అయ్యయ్యో, అపచారం అపచారం. స్వామివారి పూజకి తెచ్చిన పూలన్నీ ఇలా మీ మీద వేసుకున్నారేంటి? పొరపాటున కింద పడ్డం వల్ల పూలు మీద పడ్డాయి. ఏమనుకోకండి. సారీ. మీ సారీ ఎవరికి కావాలి? భక్తితో తెచ్చిన పూలు గుళ్ళో మీ సరసాలకు వాడుకుంటారా? అయినా గుళ్ళో ఇలాంటి పాడు పనులు ఎవరైనా చేస్తారా? కొంచెమైనా మీకు బుద్ధుందా? ఈ మధ్య ఇలాంటి వాళ్ళు బాగా బరి తెగించారు. వీళ్లను పోలీసులకు పట్టించాలి, బుద్ధొచ్చేలా చేయాలి. హలో, మర్యాదగా మాట్లాడండి. అనుకోకుండా కింద పడ్డామని చెప్తున్నా వినిపించుకోకుండా మీ నోటికొచ్చింది మాట్లాడతారేంటి? అసలు నేనెవరో తెలుసా? ఆదర్శ్, నువ్వాగు. చూడండి, జరిగిన దానికి క్షమించమని అడిగాను కదా. గొడవ చేయకుండా దయచేసి ఇంతటితో వదిలేయండి. మీకు కావాలంటే కొత్త పూల బుట్ట కొనిస్తాను. నువ్వేంటి నాకు కొనిచ్చేది? ముందు ఎలాంటి ప్లేసులు ఎలా ఉండాలో సంస్కారం తెలియకుండా పెంచి పెద్ద చేసిన మీ అమ్మా బాబుల్ని అనాలి. తాటి చెట్టు ఎదిగినట్టు ఎదిగారు, ఏం లాభం? కళ్ళు నెత్తికెక్కి ఇల్లేదో గుడేదో తెలియకుండా ఇష్టానికి ప్రవర్తిస్తారా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేదంటే కట్టుకున్న భర్తని నలుగురిలో అవమానపాలు చేస్తారని మా నాన్న చెప్పిన మాట నిజమే. నేను వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా నాన్సెన్స్ చేశావు. అడ్డమైన వాళ్ళతో నేను నాన్న మాటలు పడేలా చేశావు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియని మూర్ఖురాలివి నువ్వు. చాలా ఆదర్శ్. అయ్యో, అమ్మ గొడవంతా చూసేసిందా? ఏం గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా అమ్మా, మీరెప్పుడు గుడికొచ్చారు? మీ పూజ అయిపోయిందా? నువ్వు ఆగవే. పుట్టింటి వాళ్ళని కాదనుకొని నిన్నిష్టపడి నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు ఇది నువ్విచ్చే గౌరవం? కట్టుకున్న భార్యని ఇలా నలుగురిలో దిగజార్చేలా మాట్లాడతావా? ఒక భర్తగా ప్రవర్తించే తీరిదేనా? అమ్మా ప్లీజ్, ఆదర్శ్నేమనొద్దు. నా వల్లే పొరపాటు జరిగింది. ఈ విషయం ఇంతటితో వదిలే. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ధరణి, నేను చేసిన తప్పుల కోసం
కీర్తి కాలేజీకి వెళ్ళి సంపాదిస్తోంది. ఏంటి మీరనేది? నేను చేసిన ఒక నేరానికి ఇప్పుడు కీర్తి బలవుతోంది. దేవికకి పెళ్లి చేసిన రోజున నేను కారు తీసుకుని వెళుతుండగా నేను కట్టాల్సిన అప్పు కీర్తి తీరుస్తానని ఆదర్శకు మాటిచ్చింది. ఛీ! మీది ఒక బతికేనా? అసలు మీరు నా భర్తను చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తోంది. కూతురు జీవితం కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదు, కానీ అది పెళ్ళే అత్తారింటికి వెళ్ళినా సరే మీరు చేసిన తప్పులకి అది నాశనం అవుతోంది. లోకంలో ఏ తండ్రైనా ఇలా కూతురు ఊసురు పోసుకుంటాడా? ఆ శిశుపాలుడు చేసిన తప్పులకైనా అంతం ఉందేమో, కానీ మీ తప్పులకి అంతం లేకుండా పోయింది. దీప స్వార్థం కోసం దాన్ని ఆ రాక్షసుని పెళ్లి చేసుకోమంది. మీరు యాక్సిడెంట్ చేసి దాని పరిహారాన్ని కీర్తి కష్టాన్ని ధారపోస్తూ ఉండేలా చేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా కీర్తి బతుకుతో చెలగట్టు ఆడుతుంటే ఆడపిల్ల ఏం చేస్తుంది? ఎంతవరకని ధైర్యంగా నిలబడి పోరాడగలుగుతుంది? దాని జీవితం నా జీవితంలాగే కన్నీటి చెరువులో మునగాల్సిందేనా? దాని బతుక్కే సంతోషం సుఖం అంటూ లేవా? పాము తన పిల్లల్ని తనే చూసుకుంటుంది అంటారు. నీ కడుపున పుట్టినందుకు నువ్వు చేసిన తప్పులకి నీ కూతుని బలి తీసుకుంటున్నావు. ఇంతకన్నా మహాపాపం మరొకటుండదు. వాళ్ళు నీ పిల్లలుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న దురదృష్టం. లోకంలోని ఏ కొడుక్కి ఏ కూతురికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేలా చేశావు. నీది ఒక జన్మేనా? మావయ్య ఆదర్శ్ వాళ్ళను ఎలాగైనా మార్చుకోగలనన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు అమ్మ వేరు కాపురం అన్న మాట మావయ్య వాళ్ళకు తెలిస్తే పెద్ద రచ్చ చేస్తారు. అసలే ఆదర్శ్కి అమ్మ వాళ్ళంటే పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు అమ్మ తన మాటలు చెప్తే అప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అమ్మ మనసులో నుంచి నాతో వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన పోతే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది. వద్దమ్మా వద్దు. ఎవరిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నా కూతురు చేసిన త్యాగాలకు దాని జీవితం పచ్చగా ఉండాలే కానీ ఎండిపోకూడదు. నవమాసాలు మోసి కన్నానమ్మా. నా కూతురు కంట్లో కన్నీళ్లు వరదలై పారుతుంటే తల్లి మనసు చూస్తూ ఊరుకోదు. ఆ వరదకి నా ప్రాణాన్ని అడ్డేసి మరీ ఆపుతాను. ఎవరడ్డం వచ్చినా కీర్తితో వేరు కాపురం పెట్టించి తీరుతాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేనేం అంటరాని వాడిని కాదు స్పూన్తో తినడానికి. చేత్తో తినిపించు. ఏయ్, వేలు కొరుకుతావేంటి? చూసి తినాలని తెలీదా? నేనేం కావాలని కొరకలేదు. నువ్వే వేళ్ళు తొందరగా తీసేసి ఉండాల్సింది. పోనీలే, పాపమని తినిపిస్తే నాదే తప్పన్నట్టు మాట్లాడతావా? ఎంత పొగురు నీకు! నీ చేతికి దెబ్బ కాదు, చెయ్యి బిరుగుంటే బాగుండేది. అప్పుడు గాని బుద్ధొచ్చేది కాదు. హలో మేడం,
ఆ దెబ్బ తగిలింది కూడా నీ వల్లే అని మర్చిపోవద్దు. పోన్లే పాపమని అమ్మతో అబద్ధం చెప్పాను. నువ్వు అన్నట్టు నా రెండో చేతికి కూడా దెబ్బ తగిలితే 2 చేతులకి కట్లు కట్టుకొని కాలు మీద కాలేసుకొని నీతో సేవలు చేయించుకునేవాణ్ణి. నోరు కాలిపోయింది. మంచినీళ్ళు. ఓకే ఓకే. హలో రాకేష్, హౌ ఆర్ యూ? చాలా రోజులకి కాల్ చేసావు. ఎన్ని రోజులు ఏమైపోయావు? వావ్, ఇంగ్లాండ్ వెళ్ళావా? ఫ్రెండ్తో కూడా అంత మురిసిపోతూ మాట్లాడాలా? ఇది నాతో అయితే ఒక్క మాట కూడా హ్యాపీగా మాట్లాడదు. నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే చింతగా ఉడుక్కుంటూ చూస్తున్నాడేంటి? అంటే వేరే మగాడితో మాట్లాడుతూ ఉంటే జలసీ ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇలాగే కంటిన్యూ చెయ్యాలి. యాక్చువల్గా నేను కూడా ఫారెన్కి రావాలన్న ప్లాన్లో ఉన్నాను. నువ్వు ఉండేది ఎక్కడ చెప్పు? అవునా, ఆ కంపెనీయేనా? హాయ్ శ్రావణి, ఎలా ఉన్నావు డార్లింగ్? నేను చాలా బాగా మిస్ అవుతున్నాను బంగారం. ఒకసారి కలవచ్చు కదా. ఈరోజు నైట్ పబ్లో కలుద్దామా? క్రేజీగా ఎంజాయ్ చేద్దాం. కళ్ళు కనిపించట్లేదా? చూసుకుని నడవాలని తెలీదా? నువ్వే డాష్ ఇచ్చి నన్ను తిడతావేంటి? రాను రాను నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. కొంచెం బ్రేకులు వేస్తే మంచిది, లేకపోతే నీకే డేంజర్. నీదే ఓవర్ యాక్షన్. నీకే తల మీద 2 కొమ్ములు వచ్చాయి. ఫోన్ రాకపోయినా వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కొద్దిసేపటి వరకు నాకు కూడా మహేష్ మీద కోపం ఉంది, కానీ వాడి కళ్ళల్లో నాకు పశ్చాత్తాపం కనిపిస్తుంది. అపరాధ భావంతో కుమిలిపోతున్నారనిపిస్తుంది. తప్పు తెలుసుకున్న వాళ్ళని మరింతగా మాటలతో చిత్రహింస చేయడం నరకంతో సమానం. క్షమించు ధరణి. అమ్మా, వీళ్ళ దొంగ ఏడుపులు చూసి నీ మనసు మార్చుకోవద్దమ్మా. వీళ్ళు విశ్వాసం లేని కుక్కలు. వాళ్ళ స్వార్థం కోసం కన్న తల్లిదండ్రులను కూడా కడతేర్చాలని చూసే కసాయి మనుషులమ్మ వీళ్ళు. ఇలాంటి మొసలి కన్నీళ్లను చూసి నువ్వు పొరపాటు పడొద్దమ్మా. రే, వెళ్ళండ్రా బయటికి. అమ్మ చెప్పిన మాటల్లో నిజం ఉంది. నీ కొడుకు కోడల్ని నమ్మి ఈ ఇంట్లో ఉండని. వీళ్ళు మారని నేను హామీ ఇస్తున్నాను. ధరణి,
కోపంలోనూ సంతోషంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అంటారు. నువ్వు ఆవేశం తగ్గించుకుని కొంచెం ఆలోచించి చూడు. మన పిల్లలే కదా, క్షమించి వాళ్ళకొక అవకాశం ఇచ్చి చూడు. అది కాదమ్మా. ధరణి, వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకపోతే నా అడుగు ఇంటి బయటికి వెళ్తుంది, గుర్తుంచుకో. అమ్మా, వాడికి జన్మనిచ్చి ఈ చేతులతో పెంచి పెద్ద చేసిన అనుభవంతో చెప్తున్నాను. వాణ్ణి నమ్మడం అంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. మన శత్రువైన ఆ నీలకంఠంతోనే చేతులు కలిపి మన ముందే ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని దరిద్రమని మాట్లాడినవాడు మళ్ళీ ఈ ఇంటికొచ్చాడు అంటే వాడెంత అవకాశవాదో అర్థం చేసుకో. అలాంటి వాడి కోసం నువ్వు బయటికి వెళ్తానంటావేంటమ్మా? వద్దమ్మమ్మా, మా కోసం నువ్వు మాటలు పడాల్సిన పని లేదు. మేమే వెళ్ళిపోయి ఎక్కడో చోట తలదాచుకుంటాం. లేదురా, మీరిక్కడ ఉండనప్పుడు నేను కూడా ఇక్కడ ఉండను. ఇదే నా చివరి మాట. ఒరే, మీ అమ్మ కోపం తగ్గిన తర్వాత తనే చల్లబడుతుంది. కానీ మీరు మారారని నేను నమ్ముతున్నాను. ఇకపైనైనా బుద్ధిగా ఉండండి. లోపలికెళ్ళండి. అమ్మ ఏమంటుందో. పెద్దవాళ్ళు చెప్పిన మాటకి గౌరవం ఇచ్చి లోపలికి వెళ్ళండి. దేవిక, నీ ప్రవర్తన ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదే. ఈ ఇంటిని శుద్ధి చేస్తున్నావో మంచి చేస్తున్నావో అర్థం కావట్లేదు. మహేష్ వాళ్ళు మారని నమ్మినందుకు థ్యాంక్స్ అమ్మా. నేను ఈ ఇంటికి మంచి చేశానో చెడు చేశానో మరికొద్ది రోజుల్లో మీకే అర్థమవుతుంది. అంతవరకు ఏం జరుగుతుందో చూస్తూ ఉండు.